పాఠశాల కళాశాల విద్యార్థుల ప్రస్తావన రాగానే మార్కులు ర్యాంకుల గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. పిల్లల ఇష్టాలు, వారికి ఆసక్తి ఉన్న రంగాల గురించి ఎవ్వరూ ఆలోచించరు. కానీ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇతరుల కంటే ముందుండాలి, విజేతగా నిలబడాలంటే విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని నిరూపిస్తున్నారు గుంటూరుకు చెందిన క్రీడాకారులు. జిమ్నాస్టిక్స్ క్రీడలో ప్రతిభ చూపుతూ రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలలో పతకాలు సాధిస్తున్నారు. చదువులో మార్కులు సాధిస్తూనే అరుదైన విన్యాసాలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు యువ క్రీడాకారులు. ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా లాంటి ప్రతిష్టాత్మక క్రీడా పోటీలు జరిగినప్పుడు మాత్రమే క్రీడలు, క్రీడాకారుల ప్రతిభ, సాధించిన పతకాల గురించి చర్చించుకుంటాం. కాని పిల్లలు ఆటలపై మక్కువ చూపించినా, క్రీడలకు అధిక సమయం కేటాయించినా ససేమిరా అంటాం. కానీ మనసుకు నచ్చిన రంగంలో ప్రోత్సహిస్తే అరుదైన విజయాలు అందుకోవచ్చునని నిరూపిస్తున్నారు యువ క్రీడాకారులు. జిమ్నాస్టిక్స్ లో ప్రతిభ చూపుతూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుంటూరు జిల్లాకు గుర్తింపు తెస్తున్నారు. పాఠశాల, కళాశాల విద్య చదువుతున్న ఈ విద్యార్థులు ఆటలతో పాటు చదువులోనూ రాణిస్తూ తల్లిదండ్రుల ఆలోచనల్ని మార్చేస్తున్నారు. జిమ్నాస్టిక్ పోటీలు ఎక్కడ జరిగినా పతకాలు సొంతం చేసుకుంటున్నారు యువ క్రీడాకారులు. బీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న జిమ్నాస్టిక్ శిక్షణా కేంద్రంలో సాధన చేస్తున్న వీరు ఇటీవల ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో జరిగిన జాతీయ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్లోనూ ఉత్తమ ప్రతిభ చూపారు. లోహిత్ సాయి, షేక్ ఆరిజ్ వ్యక్తిగత, బృంద విభాగాల్లో కాంస్య పతకాలతో మెరిశారు. కంచర్ల మోహిత్ శ్రీకృష్ణ, పాలిం చక్రవర్తి జూనియర్ విభాగంలో వెండి పతకాలతో సత్తా చాటారు. 5వ ఏట నుంచే జిమ్నాస్టిక్స్ సాధన మొదలుపెట్టామని చెబుతున్నారు క్రీడాకారులు. నేను ఇక్కడ నేషనల్స్ ఉత్తరాఖండ్లో సెకండ్ ప్రైజ్ కొట్టాను జూనియర్లో. ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ ఇంకా సార్ ప్రాక్టీస్ చేయించడం వల్ల మాకు ఇది సాధ్యమైంది. మేము నెక్స్ట్ టైం ఇంటర్నేషనల్లో కూడా రావడానికి ట్రై చేస్తాం. ఇప్పటి వరకు కోల్కతా ఒకటి ఆడా, ఇది ఉత్తరాఖండ్ సెకండ్, ఇది స్టేట్ 4 టైమ్స్ ఆడా. ఓవరాల్గా నాకు 12 to 15 మెడల్స్ వచ్చినాయి. దానిలో గోల్డ్, సిల్వర్ ఇంకా బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి స్టేట్ ఇంకా నేషనల్స్ లో. లోహిత్ సాయి, ఆరిజ్, మోహిత్, చక్రవర్తి ఇప్పటి వరకు పలు జాతీయ పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పదుల సంఖ్యలో బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారు. నిరుపేద, సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన ఈ యువ క్రీడాకారుల తల్లిదండ్రుల సహకారం, కోచ్ అప్రోచ్ ప్రోత్సాహంతో జిమ్నాస్టిక్స్ లో తమదైన రీతిలో దూసుకుపోతున్నారు. రిథమిక్, అక్రోబాటిక్, ఏరోబిక్, ట్రాంపోలిన్, టంబ్లింగ్ లాంటి పలు జిమ్నాస్టిక్స్ విభాగాల్లో నిత్యం సాధన చేస్తున్నారు. నేను రోజు మార్నింగ్ 6:30కి వస్తాను, 9 దాకా ప్రాక్టీస్ చేసుకుంటా. ఈవినింగ్ 5 వస్తా, 7 దాకా చేసుకుంటా. ఇట్లా డైలీ నేను ప్రాక్టీస్ చేసుకుంటున్నా. మొన్న డెహ్రాడూన్లో నాకు 3rd మెడల్, నేషనల్ మెడల్ వచ్చింది. దీనికి కారణమైంది నా అఫ్రోజ్ సార్. డైలీ ప్రాక్టీస్ చేస్తున్నా. 8 ఆడాను నేషనల్స్. ఇప్పుడు నాకు ఫస్ట్ టైం వచ్చింది నేషనల్ ట్రాంప్లిన్ అనే దాంట్లో బ్రాంజ్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాను. స్టేట్ మీట్లో చాలాసార్లు మెడల్ వచ్చాయి. ఇదే నేషనల్ ఫస్ట్ టైం రావటం నాకు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి జిమ్నాస్టిక్స్ స్టార్ట్ చేశాను. ఇక్కడ కోచింగ్ చాలా బాగుంది. అఫ్రోజ్ ఖాన్ సార్ మాకు బాగా నేర్పిస్తున్నారు. ఒక 3 టైమ్స్ నేషనల్స్ వెళ్ళాం. ఈ నేషనల్ పర్ఫార్మెన్స్ ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్లో మాకు బ్రాంజ్ మెడల్ అనేది వచ్చింది. ట్రాంపోలిన్లో జూనియర్ ఏజ్ గ్రూప్లో ఆడి మాకు పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేయడం వల్ల ఈ బ్రాంజ్ మెడల్ మళ్ళీ డైలీ ప్రాక్టీస్, డైలీ మా కోచ్ అయితే ఎంకరేజ్ చేస్తా బాగా చేయించారు. అంటే చదువుకునే టైంలో చదువుకొని స్పోర్ట్స్ టైంలో స్పోర్ట్స్ చేస్తే 2 టైం బ్యాలెన్స్ చేయగలగాలి. అప్పుడే మనం రెండిట్లో బ్యాలెన్స్ అయ్యి ఈ స్టేజ్కి రాగలం. ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో మెడల్ కొట్టే ట్రై చేద్దాం అనుకుంటున్నా. బీఆర్ ఇండోర్ స్టేడియం జిమ్నాస్టిక్స్ శిక్షణా కేంద్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రీడా సామగ్రి అందుబాటులో ఉందని కోచ్ అప్రోచ్ తెలిపారు. ఇక్కడి నుంచి క్రీడాకారులుగా ఎదిగిన వారు అనేక పతకాలు సాధించడమే కాక ప్రభుత్వ కొలువులు కొట్టి జీవితంలో స్థిరపడ్డారన్నారు. పలువురు రైల్వేలో ఉద్యోగాలు సాధించగా ఇటీవల డీఎస్సీలోనూ పీఈటీ ఉద్యోగాలకు ఎంపికయ్యారని అప్రోచ్ సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా అంతర్జాతీయ వేదికల మీద సత్తా చాటుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మెడల్స్ రావడానికి అవకాశం మెయిన్ ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎక్విప్మెంట్ ఉండడం వలన
వీళ్ళు బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. అట్లాగే రాను రోజుల్లో కూడా జిమ్నాస్టిక్స్ గుంటూరు జిల్లాలో చాలా అద్భుతంగా రెడీ అవుతుంది. అట్లాగే ఇంటర్నేషనల్ మెడల్స్ వీళ్ళకి వస్తాయని మేము ఆశిస్తున్నాం. అట్లాగే కఠోరసమ కూడా చేస్తున్నారు, పిల్లలు కూడా, పేరెంట్స్ అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. స్టేట్లో అయితే నెంబర్ ఆఫ్ థౌజండ్స్ మెడల్స్ వచ్చినాయి. నేషనల్స్లో ఇప్పుడు వరకు మనకి ఒక 30 మెడల్స్ వచ్చి ఉంటాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గుంటూరు జిల్లా నుంచి ఒక 2 పార్టిసిపేట్ చేశారు. రీసెంట్గా వాళ్ళు రైల్వేస్లో జాబులు కూడా చేస్తున్నారండి. ఇప్పుడు ప్రజెంట్ నేషనల్ మెడల్స్ మనకి ఈ ఇయర్లో వచ్చేసి ఒక 9 మెడల్స్ మనకు వచ్చినాయి. చదువు విజ్ఞానాన్ని అందిస్తే క్రీడలు మానసిక వికాసానికి, శారీరక దారుఢ్యానికి దోహదపడటమే కాకుండా ఏదైనా సాధించే ఆత్మవిశ్వాసం అందిస్తోందని చెబుతున్నారు జిమ్నాస్టిక్స్ క్రీడాకారులు. సరికొత్త లక్ష్యాల దిశగా అడుగులు వేస్తూ క్రీడాభిమానుల అభినందనలు అందుకుంటున్నారు. జిమ్నాస్టిక్స్ క్రీడలో జాతీయ స్థాయిలో పథకాలు సాధిస్తూ గుంటూరు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెస్తున్నారు ఈ క్రీడాకారులు. నిరుపేద కుటుంబానికి చెందిన ఈ క్రీడాకారులంతా బీఆర్ స్టేడియంలో ఉన్నటువంటి జిమ్నాస్టిక్స్ సెంటర్ కేంద్రంగా నిత్యం సాధన చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర జాతీయ స్థాయిలో అనేక పథకాలు సాధించారు. రానున్న రోజుల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించి మరిన్ని పథకాలు సాధించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.